మన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మన దేశము, మన హిందువులు, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, సెలబ్రిటీలు వీళ్ళందరూ పండగ చాలా ఘనంగా చేసుకున్నారు. మన పండగను కూడా వాళ్ళలో చూసుకొని ఆనందపడ్డాం మనము. సెలబ్రిటీలు ఇన్‌స్టాగ్రామ్‌ల ఇన్‌ఫ్లుయెన్స్‌లో హిందూయిజం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. రీసెంట్‌గా నాకు తెలిసిన ఒక పెద్ద మనిషి నన్ను ఒక మాట అడిగాడు. నాకు తెలిసి నువ్వు దేవుడిని నమ్మవు అనుకుంటా, నువ్వు అథీస్టు అనుకుంటా అన్నాడు. దానికి నేనన్న మాట ఏంటంటే, నా ప్రవర్తనలో గానీ, నా హావభావాల్లో గానీ, నా ఎక్స్‌ప్రెషన్స్‌లో గానీ, నీకు దేవుడిని నమ్మను అన్నట్లుగా నేనెక్కడ బిహేవ్ చేయలేదు కదా! ఎలా నువ్వు నన్ను దేవుడిని నమ్మను అన్న మాట వాడావు అంటే, నువ్వు రీసెంట్‌గా తిరుమల లడ్డు గురించి మాట్లాడుతా ఉన్నావు. నువ్వు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నావు. ఒకటి ఆలోచించు. తిరుమల లడ్డులో ఎంతో కొంత జంతు కొవ్వు లాంటి ఆయిల్స్ కలపకపోతే, ప్రభుత్వం అంత ఖచ్చితంగా ఎలా చెప్తుంది? ఇప్పుడు సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము హైకోర్టులో మన నెల్లూరు కోర్టులో సబ్మిట్ చేసిన ఛార్జ్ షీట్‌లో కూడా అటువంటి ఫ్యాక్ట్స్ ఏమీ లేవని చెప్పినా కూడా అది కేవలం ఛార్జ్ షీటే, అది క్లీన్ చిట్ కాదు అని చెప్పి ప్రభుత్వం వాదిస్తూ ఉంది. వన్ మ్యాన్ కమిటీ కూడా విధించింది. వన్ మ్యాన్ కమిటీ ఒక రిపోర్ట్ ఇవ్వాలని ట్రై చేస్తుంది. అండ్ ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా బలంగా, ఎందుకంటే ఆయన హిందూ ధర్మాన్ని నమ్ముతారు కదా, ఆయన వెంకటేశ్వర స్వామి తన ప్రాణాలు కాపాడాడు. అప్పుడు అలిపిరి యాక్సిడెంట్లో అయినా సరే, ఇప్పుడు అధికారం తీసుకొచ్చింది కూడా వెంకటేశ్వర స్వామి అని నమ్ముతాడు కదా. మన రీసెంట్గా ప్రెస్ మీట్లో కూడా పవన్ కళ్యాణ్ వాజ్ ఆల్సో సపోర్టింగ్ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఏంటి, మాధవ సేవే మానవ సేవ అని చెప్పాడు. భగవంతుడి ప్రసాదం కల్తీ చేస్తే భగవంతుడు అపవిత్రం అయిపోతాడని సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. ఇదంతా మాట్లాడుతున్నారు కదా, మరి వాళ్ళని నమ్మాలి కదా. ఎందుకంటే హిందూ ధర్మం గురించి ఎంతో కొంత బేసిక్ నాలెడ్జ్తో మాట్లాడుతున్నారు. నీకేం నాలెడ్జ్ ఉందని మాట్లాడుతున్నావు, నువ్వు ఏ బేసిస్ మీద మాట్లాడుతున్నావు, నీ మాటలు ఎందుకో దైవత్వాన్ని వ్యతిరేకించే విధంగా ఉన్నాయి అన్న మాటలు మాట్లాడాడు. దానికి నేను ఫస్ట్ షాక్ అయినా కూడా ఒకటి అనిపించింది, సమాజంలో ఉన్న పర్సెప్షన్ ఇదే, సమాజంలో మనం నమ్ముతున్న విషయాలు ఇవే, సమాజంలో మనల్ని నమ్మిస్తున్న వ్యవస్థలు ఇవే. ఇవి నమ్మకపోతే మనం అథీస్ట్, మనము దేవుణ్ణి నమ్మట్లేదు, దైవత్వాన్ని మనం కించపరుస్తున్నాము అన్న విధంగా కొన్ని వర్గాలు సమాజం మీద ఒక క్రమబద్ధీకరంగా, ఒక ఇన్స్టిట్యూషనల్గా మన మీద ఒక ఇంప్రెషన్ని క్రియేట్ చేస్తున్నాయి. దేవుడిని నమ్మేవాడు ఖచ్చితంగా గుడికి వెళ్తాడు, శివుడిని మొక్కుతాడు, గణపతిని మొక్కుతాడు, ఈషా ఫౌండేషన్కి వెళ్తాడు, శివుడో కాడో తెలియని ఒక విగ్రహాన్ని మొక్కుతాడు, దానికి సెంట్రల్ మినిస్టర్లు వస్తారు. ఒక మీడియా ఛానల్ వాడు శివోహం అని ఒక ప్రోగ్రాం పెడితే దానికి సీఎం అటెండ్ అవుతాడు, సినిమా డైరెక్టర్లు అటెండ్ అవుతారు. అందరూ శివతత్వంలో 3 నామాలు పెట్టుకొని ఓలలాడుతుంటే నువ్వేంటో కెమెరా ముందర కూర్చొని అది నమ్మద్దండి ఇది నమ్మద్దండి అని మాట్లాడుతున్నావు. దీన్ని ఎథిస్ట్ అని, లేదా కమ్యూనిస్ట్ అని, లేదా మార్క్సిస్ట్ అని, లేదా ఎక్స్ట్రీమిస్ట్ అని మాట్లాడతారు సమాజం. అన్నిటికీ మించి మనం మనుషులమన్న విషయం మర్చిపోయాం. మనకు ఒక 330 గ్రాముల ఒక బుర్ర ఉంది, అది పనిచేస్తుంది, దానికి కొంచెం పని పెడితే నిజమేదో అబద్ధమేదో తెలిసిపోతుంది. ప్రభుత్వం ఇంత కాన్షియస్గా సమాజం మీద ఒక లడ్డూ పేరుతో దాడి చేసి మనకు కావాల్సిన భవిష్యత్తు గురించి మనం ఆలోచించకుండా, మనం కేవలం భగవంతుడు మతము అనే ముసుగులోనే దాదాపు 2 సంవత్సరాలు మనం విలువైన టైం మనం స్పెండ్ చేయగలిగాము. ఒకసారి గెట్ బ్యాక్ టు ద టైమ్స్. ఈ 2 సంవత్సరాలు ఎవరన్నా మాకు నీళ్లు కావాలి, మాకు ఎడ్యుకేషన్ కావాలి, ఆడపిల్లలకు డబ్బులు కావాలి, ప్రభుత్వం ఇచ్చిన రైతులకు ఇచ్చిన హామీలు కావాలి అంటే, రైతులు అనేది ఒక క్రింజ్ టాపిక్లు అండి. మనలాంటి వాళ్ళకి రైతులు ఎందుకు, వాళ్ళు సస్తుంటారు, బతుకుతుంటారు, అప్పులు చేస్తుంటారు, పురుగుల మందు తాగుతుంటారు, ఊరేసుకుంటుంటారు, వాళ్ళకి ప్రభుత్వం డబ్బులు ఇస్తుంటుంది, వీళ్ళు ఎకానమీ మీద బర్డన్ అని అనుకునే స్టేజ్కి మనం వచ్చాం. రైతే అన్నదాత, రైతే రాజు, ఇవన్నీ పాతకాలం మాటలు, ఇవన్నీ వద్దు. పొద్దు నిద్రలేస్తే ఇన్స్టాగ్రామ్తో ఓపెన్ చేసి పడుకునేటప్పుడు యూట్యూబ్ అనాలిసిస్తో క్లోజ్ చేస్తున్నాం జీవితం. ఈ పొద్దున్నుంచి రాత్రి వరకు మనం ఏం చేస్తున్నామంటే, చాలా ప్రొడక్టివ్గా హిందూ ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలని దేశంలో 140 కోట్ల మందికి రాజకీయ నాయకులు పనిపెట్టారు. మేము చిన్నగా ఉన్నప్పుడు ఎలా జరిగేదండి, మా ఊరికి దగ్గరలో బ్రహ్మగుండం అని ఒక తిరణాల జరిగేది. అక్కడ పేరుకు అది శివరాత్రి, అక్కడ ఉండే ఒక 40-50 షాపుల్లో 20-30 షాపులు ముస్లిమ్స్వే. మంచి స్వీట్లు చేసి చక్కగా తిని లోపలికి పోయి శివ దర్శనం చేసుకొని బయటికి వచ్చి ఎవడింటికి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. మహా అంటే ఓకే, ఫొటోసు వీడియోసు ఫైన్. ఈరోజు ఏం జరుగుతుంది, వాడు ఎవడో సమ్మక్క సారక్క జాతరకి వెళ్తే వాడు ముస్లిం అని చెప్పి వాడికి ఒక ట్యాగ్ కట్టి జిహాదీ కొవ్వా అని చెప్పి దాంట్లో ఏదో హలాల్ కలిపారని చెప్పి దిక్కుమాల కంటెంట్ క్రియేట్ చేసి దానికోసం రాష్ట్ర మంత్రివర్గం అంతా స్పందిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఒక ఇన్నోసెంట్గా ఒక కోవా బన్ అమ్ముకునేవాడి మీద మత పేరుతో ఈ దాడి జరగటం ఏంటి, వాడిని సపోర్ట్ చేస్తూ రాష్ట్రంలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉప ముఖ్యమంత్రులు ట్వీట్ చేయటం ఏంటి, వాళ్ళతో కలిసి ఫోటోలు దిగటం ఏంటి, నాకు నిజంగా ఈ ప్యాటర్నే అర్థం కావట్లేదండి. మహాశివరాత్రి రోజు ఒక సెక్షన్ ఆఫ్ సెలబ్రిటీస్ ఏమో ఈషాకి వెళ్ళి డాన్సులు ఆడి మత్తులో ఊగుతుంటే,
ఆ మత్తు ఏంటి అంటే దైవంలో ఐక్యమైపోయిన మత్తు అంట. మళ్ళీ పొద్దున్న లేచి ఫ్లైట్ ఎక్కి షూటింగ్లలో డ్రామాలు ఆడుతుంటారు వీళ్ళు. ఏం చెప్పాలి? సరే సినిమా యాక్టర్లు అంటే వాళ్ళు లైమ్ లైట్లో ఉండడానికి డ్రామాలు ఆడుతున్నారు. వాట్ హ్యాపెన్ టు అవర్ సీఎం సార్? సార్ మీరు మహాశివరాత్రి ఉత్సవాలు జరపాలి అనుకుంటే, మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాలి అని అనుకుంటే గవర్నమెంట్ తరఫున ఒక ఈవెంట్ కండక్ట్ చేయండి. మీ మంత్రివర్గంతో, మీ ఎమ్మెల్యేలతో, మీ పార్టీ శ్రేణులతో సెలబ్రేట్ చేసుకోండి. ఎవడో ఒకడు గొట్టంగాడు మీడియా పేరుతో ఒక ఈవెంట్ కండక్ట్ చేసి వాడు మాట్లాడుతుంటే, నేను వాడి పేరు తీయనండి, వాడు మాట్లాడుతుంటే శివుడు కూడా సిగ్గుతో చిచ్చి అని తల ఉంచుకొని పక్కకు వెళ్ళిపోతాడండి. అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. అరే నన్ను ఎవడితో పోలుస్తున్నారా మీరు? శివుడు విచారం వ్యక్తం చేసే పరిస్థితి. అమరావతి దేవతల రాజధాని. ఆ మాట ఎందుకు అంటారు తెలుసా అండి? వీళ్ళు ఇంటెన్షనల్గా అంటారు. ఎందుకంటారంటే ఆ మాట అనగానే ఎవడో ఒకడు వచ్చి లేదు ఇది లాస్ట్ ఒక 6 months బ్యాక్ వైఎస్ఆర్సీపీ పార్టీ టీడీపీ మన మీడియా ప్రతినిధులు ఎత్తుకుపోయారు కదా. రీజన్ ఏంటి? అమరావతిలో దేవతల రాజధాని ఎవడో అంటే వెంటనే దానికి కౌంటర్గా వీళ్ళు ఏదో మాట్లాడాలని చెప్పి నోరు జారి ఏదో మాట్లాడటం. ఆ మాట నేను మాట్లాడాలనుకోవట్లేదు. దాన్ని చూసారా అమరావతిలో మహిళలందరిని అంటున్నాడు. మహిళలు అంటారని లోకేష్ చొక్కా చింపుకొని వచ్చేస్తాడు. ఏం మాట్లాడతాం? అమరావతి దేవతల రాజధాని, దేవతలను కాపాడడానికి శివుడు వస్తాడట. ఆ శివుడు చంద్రబాబు నాయుడు అంట. అరే మీరు కడుపుకు అన్నం తింటారా? రోజుకి ఇంకేమన్నా తింటారా? దేవుడితో మనిషిని పోల్చడం ఏంటి? ఒకడేమో దేవుడికి అపవిత్రం అయిపోతుంది అంటాడు, ఒకడేమో దేవుడు ఎవరో కాదు ఇదిగో మా ముఖ్యమంత్రి దేవుడు అంటారు. ఏం తింటున్నారా మీరు మీడియా? నిజంగా జర్నలిస్టులను ఐ పిటీ దెమ్. పాపం వాళ్ళకు వచ్చే 20-25 వేల జీతాలకు వాళ్ళు ఇట్లాంటి మీడియా హౌజుల్లో పనిచేసుకుంటా వీళ్ళ కులరొచ్చును, వీళ్ళ మతపు రొచ్చును, వీళ్ళ పార్టీ రొచ్చును, వీళ్ళ విగ్గుల్ని, వీళ్ళ మొకాల్ని, వీళ్ళ పెంట మొకాల్ని అన్నింటినీ భరించుకుంటా పాపం వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా సార్ అనుకుంటా ఈ మీడియా అధినేతల్ని ప్యాంపర్ చేస్తూ ఉంటే లిటరల్లీ ఐ పిటీ ద జర్నలిస్ట్. ఈ వేరే కంపెనీల్లో వేరే ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు వాళ్ళ ఓనర్స్ని చూడరు, కానీ ఈ జర్నలిస్ట్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు వాళ్ళ ఓనర్ గాళ్ళ పెంట మోకాలను రోజు చూసుకుంటా, వాళ్ళ భజన వినుకుంటా, వాళ్ళు బాత్రూములు కడగమంటే కడగాలి, వాడు ఆ నాయకుడిని మోయమంటే మొయ్యాలి, వాడిని లేపంటే లేపాలి, వీడిని దింపమంటే దింపాలి. అత్యంత దారుణంగా ఉంది ఈరోజు దేశం పరిస్థితి. మనం ఇన్స్టాగ్రామర్స్ గురించి కూడా మాట్లాడడం, వీళ్ళందరూ మహాశివరాత్రిని ప్రమోట్ చేయటము, దాని ద్వారా లాభపడటం. ఎస్ తప్పు లేదు, శివుడు మనం మొక్కే దేవుడు, అతనితో మనం అసోసియేట్ అవ్వటం, రీల్స్లో షేర్ చేసుకోవటం, వీడియోలు చేయటం ఇవన్నీ తప్పే కాదు. కామన్ మ్యాన్ చేస్తే అది వాడి ఎలివేషన్ కోసం ఏదో చేసుకుంటున్నాడు. రాజకీయ నాయకులకు, మీడియా ప్రతినిధులకు ఎందుకండి? శివుడిలో మతం ఎందుకు ఎదుగుతున్నారండి? ఎన్టీవీ వాళ్ళేమో కోటి దీపోత్సవం అనే ప్రోగ్రాం హైదరాబాద్లో దాదాపు 10-15 సంవత్సరాలుగా చేస్తున్నారు. సో ఇప్పుడు మహా ఛానల్ అనేవాడు కూడా ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేయాలి? శివరాత్రిలో ఏకంగా ముఖ్యమంత్రి ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ దట్టు మీకు ఎథిక్స్ లేవా? మీరు ఎటువంటి ఎథిక్స్ని ఫాలో అవ్వట్లేదా? మీరు ఒక ప్రైవేట్ మీడియా ఛానల్ ఫంక్షన్కి ముఖ్యమంత్రి ఎలా వెళ్తాడు? ముఖ్యమంత్రి వెళ్ళిన వాడు ముఖ్యమంత్రిని ఎలా పిలుస్తాడు? మరి నువ్వు ముఖ్యమంత్రిని ఆ తృణంగా పొగుడుతున్నావు. అతను ముఖ్యమంత్రి కన్నా ముందు ఒక పార్టీ వ్యవస్థాపకుడు కదా. ఇక నువ్వు ఫ్రీ అండ్ ఫెయిర్ న్యూస్ ఇస్తామని ఎలారా చెప్పుకుంటావు సొసైటీకి? ఎంత దారుణమైన పరిస్థితి సార్ ఇది. ఇన్స్టాగ్రామ్లలోనో యూట్యూబ్లోనో శివుడు రీల్స్ చేసుకునే యంగ్ జనరేషన్కి ఒక అన్ఎథికల్ రాజకీయాలను గిఫ్ట్ ఇస్తున్న ఈ చంద్రబాబు నాయుడు గారికి నాదొక్కటే విన్నపం. సార్ మీకు 75 సంవత్సరాల పైన ఉన్నాయి, మీరు సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్నారు. ఈ క్రింజ్ రాజకీయ నాయకులు చేసే పిచ్చి చేష్టలు మీకు తెలుసు. మీరు చాలా రెస్పాన్సిబుల్గా, ఎథికల్గా రాజకీయాలను సొసైటీలో ఇవ్వాల్సిన వ్యక్తి. అన్ఫార్చునేట్లీ మీరు కూడా ఈ క్రింజ్ రాజకీయాలు చేయడం మాకు నచ్చట్లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అతని గురించి మాట్లాడుకోవడం వేస్ట్, ఎందుకంటే అతను అలాగే ఉంటాడు. ఇప్పుడు మీ కొడుకు యంగ్ కాబట్టి ఎవడో ఒకడు పక్కన సార్ ఇట్లా చేయాలా, మనం అట్లా చేయాలని సినిమాటిక్గా మాట్లాడతారు. మీకేమైంది? మీరు అంత ఆ ఏజ్లో మీరు ఎందుకు ఇటువంటి పనులు చేస్తున్నారు? ఇటువంటి పింప్స్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? రాజకీయాల్లో నుంచి రిటైర్ అయ్యే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు మీరు ఓటమితో అస్తమించినా కూడా తప్పులేదు, కానీ బాధ్యతారహితంగా మీరు అస్తమించకూడదు అన్నది నా అభ్యర్థన.